బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ నెల 22న విజయవాడలో బీసీ సింహగర్జన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు భారత చైతన్య యువజన పార్టీ ప్రకటించింది. ఆదివారం కర్నూలులో సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు, ప్రత్యేక బీసీ రక్షణ చట్టం, అమరావతిలో బీసీ పారిశ్రామికవేత్తలకు 1000 ఎకరాల కేటాయింపు వంటి 5 ప్రధాన డిమాండ్లతో ఈ సభ జరుగుతుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని జిల్లా కన్వీనర్ అర్జున్ వాల్మీకి పిలుపునిచ్చారు. పూలే విగ్రహంపై దాడిని ఖండిస్తూ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతి బీసీ బిడ్డ కదలాలని కోరారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరిగే ఈ ఘర్జనకు లక్షలాదిగా తరలిరావాలని పార్టీ శ్రేణులు విజ్ఞప్తి చేశాయి. అణగదొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ, ఈ 3 పార్టీలు గత 70 సంవత్సరాల నుంచి హక్కులను కాలరాస్తున్నాయి. ఈ సందర్భంలో రామచంద్ర యాదవ్ గారు బహుజనుల రాజ్యాధికారం కోసం, మన బీసీ ఎస్టీ మైనార్టీల కోసం భారత చైతన్య యువజన పార్టీ అని పార్టీ స్థాపించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీ విజయవాడలో నాగార్జున స్టేడియంలో బీసీ సింహగర్జన అనే బీసీల కోసం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఒక 5 ముఖ్యమైన ఎజెండాలతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శ్రీకృష్ణునికి జామావతికి కళ్యాణంతో సాంస్కృతిక కార్యక్రమం మొదలుపెట్టి బీసీల అజెండాల కోసం 1000 ఎకరాలు బీసీ పారిశ్రామికవేత్తల కోసం కావాలని చెప్పి, అలాగే బీసీ రక్షణ చట్టం ఒకటి, అలాగే 44% బీసీలకు రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కావాలని చెప్పేసి కొన్ని ఎజెండాలతో ఈ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. కావున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులారా, వందల మంది, లక్షల మంది ఈ బహిరంగ సభకు తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, నా పేరు కంది వరుణ్ కుమార్ యాదవ్, బీసీవై పార్టీ ఈసీ మెంబర్. ఈరోజు రాష్ట్రంలో బహుజనులందరికీ ఒక రక్షణ కల్పించాలి, ఆర్థిక న్యాయం చేయాలి, అదేవిధంగా వీళ్ళ భవిష్యత్తును ఒక బంగారు బాట వేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తరుణంలో ఈరోజు ప్రతి ఒక్క బీసీని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని, అదేవిధంగా వీళ్ళలో చైతన్యం కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న ఈ 2 కుటుంబ పార్టీల నుంచి ప్రతి ఒక్కరిని స్వతంత్రం కల్పించాలని, అదేవిధంగా ఈ బీసీ స్వతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ నెల 22వ తారీఖున విజయవాడలో తలపెట్టిన బీసీ సింహగర్జనకి ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కూడా ఇది మా రక్షణ కోసం, ప్రతి బీసీ కూడా ఈ రోజు మా భవిష్యత్తు కోసం జరుగుతున్న సభ అని భావించాలి. ఈ సభలో ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అమరావతిలో 1000 ఎకరాలు భూమిని కేటాయించాలని, బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, 44% రిజర్వేషన్లని చట్టసభల్లో కల్పించాలని ఈ డిమాండ్లతోటి ఈ నెల 22వ తారీఖున జరిగే సభతో లక్షలాది మంది వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి ఈ మరో స్వతంత్ర ఉద్యమంలో భావించాలి దీన్ని. ఇప్పటిదాకా ఏదైతే రాష్ట్రంలో బీసీలందరినీ అణచివేయబడ్డారో ఈ అగ్రవర్ణ పార్టీల నుంచి బయట పడేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించాలి. ప్రతి ఒక్కరికి ఒక స్వతంత్రం వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక కొత్త నాంది పలుకుతున్న స్వతంత్ర పోరాటం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ. భారీ బహిరంగ సభ బీసీ సింహగర్జనను ఏర్పాటు చేయడం జరిగింది. నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ గా గుంటూరు మరియు విజయవాడ హైవేలో మధ్యలో ఈ సభ జరుగుతుంది. కాబట్టి ప్రధాన అంశం ఏమిటంటే, ఇన్ని రోజులు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి కూడా మన బీసీలను అణగదొక్కే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన రామచంద్ర యాదవ్ అన్న గారు భారత చైతన్య యువజన పార్టీ పట్టి బీసీ నాయకుల కోసం, బీసీ కుటుంబ సభ్యుల కోసం, బీసీ అన్నదమ్ముల కోసం, బీసీ అక్క చెల్లెముల కోసం అందరూ కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన బీసీ నాయకుడు రామచంద్ర యాదవ్ అన్న గారు చేపట్టిన సింహగర్జన కోసం ఈరోజు కర్నూలు జిల్లా నడిబొడ్డున ఈరోజు పిఎస్సి కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీ, అదేవిధంగా యూత్ కమిటీ అందరూ కూడా నియోజకవర్గ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా మీ వంతుగా మీరు సహకారం చేసి బీసీల హక్కుల కోసం మీరు కూడా మా భారత చైతన్య యువజన పార్టీకి సపోర్ట్ ఇచ్చి మరింత బీసీల కోసం పోరాటానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు పక్కనే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జ్యోతిరావు పూలే మీద
ఒక విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దుండగులను ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎన్నో దాడులు జరుగుతున్నాయి మన బీసీల పైన. ప్రత్యేకంగా మన బీసీల కోసం చట్టాన్ని అమలు పరచమని చెప్పేసి కూటమి ప్రభుత్వం అదేవిధంగా గత ప్రభుత్వం కూడా మోసం చేస్తూనే వస్తుంది. కాబట్టి మనకు 44% రిజర్వేషన్ ఇచ్చి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి కృషి చేయాలని చెప్పేసి మేమందరూ కూడా విన్నవించుకుంటూ ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజకీయ వ్యవస్థ కూడా మార్పు రావాలి, బీసీల కోసం ప్రత్యేకంగా చట్టసభల్లో రక్షణ కల్పించాలని చెప్పేసి మేమంతా కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎస్ కమిటీ సభ్యులందరూ కూడా అదేవిధంగా కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు అర్జున్ వాల్మీకి, కర్నూలు జిల్లా కన్వీనర్ బీసీవై పార్టీ. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బీఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.